డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం. మనం ఆల్రెడీ డిఎస్సి సిలబస్ ని టాపిక్ వైజ్ గా డిస్కషన్ చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగా జామెట్రీ అనేది స్టార్ట్ చేసాము. ఆల్రెడీ జామెట్రీకి సంబంధించి 3 పార్ట్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనము ట్రయాంగిల్స్ కి సంబంధించి యాంగిల్స్ రకరకాలుగా మొత్తం కూడా డిస్కషన్ పార్ట్ 3 లో చేసాము. ఈ రోజు పార్ట్ 4 లో చతుర్భుజాలు క్వాడ్రిలేటరల్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ గా చూద్దాము. ఈ రోజు చెప్పే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రతి ఎగ్జామ్ లో కూడా ఈ చతుర్భుజాలకు సంబంధించి ఖచ్చితంగా బిట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి కేర్ఫుల్ గా వినండి. ఈ రోజు మనం ఏం చెప్పుకుంటామంటే క్వాడ్రిలేటరల్స్. చతుర్భుజాలు మనకి చతుర్భుజాలు అంటే ఏమిటి అంటే 4 రేఖాఖండాలతో ఏర్పడే సరళ సంవృత పటం. 4 రేఖాఖండాలతో ఏర్పడే సరళ సంవృత పటాన్ని చతుర్భుజం అని అంటారు. ఇంగ్లీష్ లో 4 లైన్ సెగ్మెంట్స్ క్లోజ్డ్ ఫిగర్ క్వాడ్రిలేటరల్ అంటాము. మరి ఆ క్వాడ్రిలేటరల్ ఏ విధంగా ఉంటుందంటే 4 భుజాలు ఉండాలి, క్లోజ్ అయి ఉండాలి. దాన్నే మనము చతుర్భుజంగా పిలవచ్చు. ఈ విధంగా 4 వేరు ఉండొచ్చు, ఏ విధంగా ఉండొచ్చు. మనకి ఇక్కడ చూస్తే ఏబిసిడి క్వాడ్రిలేటరల్ ఉంది కదా. ఇందులో మనకి కోణాలు ఎన్ని ఉంటాయి, యాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి అంటే మొత్తం 4 యాంగిల్స్ ఉంటాయి. అలాగే దీంట్లో సైడ్స్ ఎన్ని ఉంటాయి, ఏబి, బిసి, సిడి, డిఏ అంటే 4 సైడ్స్ ఉంటాయి. అలాగే కర్ణము అంటే ఒక శీర్షం నుంచి ఎదుటి భుజానికి గీసే రేఖను, ఎదుటి శీర్షానికి గీసే రేఖను. ఇది ఒక కర్ణం, ఇది ఒక కర్ణం. మొత్తం ఒక చతుర్భుజంలో ఎన్ని కర్ణాలు ఉంటాయంటే 2 కర్ణాలు ఉంటాయి. అంటే 4 డయాగోనల్స్. నెక్స్ట్ ఎన్ని వర్టిసెస్, శీర్షాలు ఎన్ని ఉంటాయి, ఏ, బి, సి, డి 4 వర్టిసెస్. ఆ విధంగా 4 లైన్ సెగ్మెంట్స్ తో ఏర్పడే క్లోజ్డ్ ఫిగర్ ని మనం క్వాడ్రిలేటరల్ అని చెప్తాము. మొత్తం 4 శీర్షాలు ఉంటాయి, అలాగే 4 భుజాలు ఉంటాయి, 2 కర్ణాలు ఉంటాయి. నెక్స్ట్ 4 యాంగిల్స్, 4 కోణాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్. ఒక చతుర్భుజంలో మొత్తం 4 ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి కదా. 4 అంతర కోణాల మొత్తము ఆల్వేస్ ఎప్పుడు కూడా 360 డిగ్రీసే ఉంటుంది. సమ్ ఆఫ్ 4 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ 360 డిగ్రీస్. అలాగే మనము ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఒక ఫిగర్, ఒక బొమ్మ తాలూకా, ఒక పటం తాలూకా బాహ్య కోణాల మొత్తము సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అని మనం చెప్పాము. ఇది ఒక చతుర్భుజమే కాకుండా ఏ పటానికైనా కూడా బాహ్య కోణాలు మొత్తం ఎప్పుడు 360 డిగ్రీలు ఉంటుంది అని చెప్పాము. కానీ చతుర్భుజంకి వచ్చేసరికి అంతర కోణాల మొత్తం కూడా 360 డిగ్రీసే ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ మొత్తం 2 కూడా 360 ఉన్నాయి కదా. ఆ విధంగా అంతర కోణాల మొత్తము, బాహ్య కోణాల మొత్తము సమానంగా ఒకేలా ఉండే పటం ఏదైనా ఉందంటే అదే మనకి చతుర్భుజం అవుతుంది. ఎందుకు అంటే బాహ్య కోణాలు మొత్తం సపోజ్ ఇక్కడ ఏడి భుజాన్ని ఇలా పొడిగిస్తే ఇక్కడ ఒక బాహ్య కోణం వస్తుంది. ఇక్కడ ఏబి భుజాన్ని పొడిగిస్తే ఇక్కడ ఒక బాహ్య కోణం వస్తుంది. తర్వాత బీసీ భుజాన్ని ఇక్కడ పొడిగిస్తే ఇక్కడ ఒక బాహ్య కోణం వస్తుంది. నెక్స్ట్ సిడి భుజాన్ని ఇక్కడ పొడిగిస్తే ఇక్కడ ఒక బాహ్య కోణం వస్తుంది. ఆ విధంగా ఈ 4 బాహ్య కోణాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 బాహ్య కోణాలు మొత్తం కూడా 360 డిగ్రీలే వస్తుంది. అలాగే చతుర్భుజంలోని లోపల అంతర కోణాల మొత్తము కూడా 360 డిగ్రీలే. ఆ విధంగా అంతర కోణాల మొత్తము, బాహ్య కోణాల మొత్తము 360 డిగ్రీలే ఉన్న ఏకైక పటం ఏదైనా ఉందంటే అదే మనకి చతుర్భుజము.
అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ అవుట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఒక చతుర్భుజాన్ని మనం ఏర్పాటు చేయాలంటే, అంటే ఒక క్వాడ్రిలేటరల్ని మనం తయారు చేయాలంటే మినిమం మెజర్మెంట్స్, కనీస కొలతలు ఎన్ని ఉండాలి అంటే 5 మెజర్మెంట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే 3 సైడ్స్ ఇచ్చి 2 డయాగోనల్స్ ఇచ్చిన, అంటే 3 భుజాలు ఇచ్చి 2 కర్ణాలు ఇచ్చిన మనం క్వాడ్రిలేటరల్ చతుర్భుజాన్ని ఏర్పరచవచ్చు. అలాగే ఇంకా 4 సైడ్స్ ఇచ్చి 1 డయాగోనల్ ఇచ్చిన అప్పుడు కూడా మనం క్వాడ్రిలేటరల్ ఏర్పరచవచ్చు. ఇంకా మనం 3 యాంగిల్స్ ఇచ్చి 2 సైడ్స్ ఇచ్చినా కూడా అప్పుడు కూడా మనం క్వాడ్రిలేటరల్ ఏర్పరచవచ్చు. ఆ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ 3, ఇక్కడ 2, అంటే 3 సైడ్స్ 2 డయాగోనల్స్, అంటే 3 + 2 5. అంటే ఒక చతుర్భుజానికి ఏర్పరచడానికి మినిమం 5 మెజర్మెంట్స్ ఉండాలని చెప్పాను కదా. అలా కాకుండా 4 సైడ్స్ ఉండి 1 డయాగోనల్ ఇచ్చినా అప్పుడు కూడా మనం చతుర్భుజాన్ని ఏర్పరచవచ్చు. 3 యాంగిల్స్ 3 కోణాలు ఇచ్చి 2 భుజాలు ఇచ్చినా కూడా అప్పుడు కూడా మనము చతుర్భుజాన్ని ఏర్పరచవచ్చు. ఈ విధంగా ఒక క్వాడ్రిలేటరల్ ని మనం ఏర్పరచాలి అంటే మినిమం మెజర్మెంట్స్ ఎన్ని ఉండాలి అంటే 5 ఉండాలి. మొత్తం ఈ విధంగా క్వాడ్రిలేటరల్ కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది. ఇందులో మనకి క్వాడ్రిలేటరల్ కి సంబంధించి టైప్స్ అనేవి ఉంటాయి, వాటి గురించి కూడా చూద్దాం. తర్వాత మనకి క్వాడ్రిలేటరల్ లో ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ వెళ్తే చాలా రకాల పటాలు అనేవి వస్తాయి. ఫస్ట్ ఈ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? 4 రేఖాఖండాలతో ఏర్పడే సరళ సంవృత పటాన్ని చతుర్భుజం అని అంటారు అన్నాం కదా. దాని తర్వాత మనం ఏం నేర్చుకుంటాము అంటే సమలంబ చతుర్భుజం. సమలంబ చతుర్భుజం ఇంగ్లీష్ లో దీన్ని ట్రెపీజియం అని అంటారు. ట్రెపీజియం. మనకి చతుర్భుజం ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా 4 భుజాలతో ఏర్పడేది చతుర్భుజం అని మనకు తెలుసు. మరి సమలంబ చతుర్భుజం అంటే ఏంటి? నేను బొమ్మలు వేస్తాను. ఈ విధంగా ఒక జత ఎదురెదురు భుజాలు మాత్రమే సమానంగా ఉంటే, ఒక జత ఎదురెదురు భుజాలు మాత్రం సమాంతరంగా ఉంటాయి, సమానంగా కాదు సమాంతరంగా ఉంటే అటువంటి చతుర్భుజాన్ని సమలంబ చతుర్భుజం ట్రెపీజియం అని అంటారు. మరి ఈ సమలంబ చతుర్భుజం ట్రెపీజియం నుంచి ఇంకా ఏం ఏర్పడుతుందంటే సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం, ప్యారలెలోగ్రామ్. ఈ సమాంతర చతుర్భుజం ఏ విధంగా ఉంటుంది? ఎదురెదురు భుజాలు సమానము సమాంతరాలు. ఈ జత ఎదురెదురు భుజాలు సమానము సమాంతరంగా ఉంటాయి, ఈ జత ఎదురెదురు భుజాలు సమానము సమాంతరంగా ఉంటాయి. మరి సమలంబ చతుర్భుజం నుంచి సమాంతర చతుర్భుజం వస్తుంది. ఇక్కడ సమలంబ చతుర్భుజం ట్రెపీజియం దగ్గర ఏం చెప్పుకున్నాము? ఒక జత ఎదురెదురు భుజాలు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అని చెప్పుకున్నాం కదా. దీని నుంచి మనం ఇంకోటి ఏం నేర్చుకోవచ్చు అంటే సమద్విబాహు సమలంబ చతుర్భుజం. అంటే ఏంటంటే సేమ్ ఇదే, దీనికి ఇంకొక ప్రాపర్టీ అనేది యాడ్ చేస్తే సమద్విబాహు సమలంబ చతుర్భుజం వస్తుంది. ఐసోసెలెట్ ట్రెపీజియం. సమద్వి పేరులోనే ఉంది. ద్వి అంటే ఇక్కడ మనకి ఏదైతే సమాంతరంగా లేని ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈ 2 ఆపోజిట్ సైడ్స్ కూడా సమాంతరంగా ఉన్నాయి అని చెప్పుకున్నాం. మరి ఈ 2 ఉన్నాయి కదా, అసమాంతరంగా ఉన్న నాన్ ప్యారలల్ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 సమానంగా ఉంటే, అంటే ఇది ఎంత పొడవు ఉందో ఇది కూడా అంతే పొడవు ఉంటే, అంటే ఈ 2 ఒకేలా ఉంటాయి, సమానంగా ఉంటాయి పొడవులు. ఆ విధంగా ఉంటే ఇక్కడ 2 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి దాన్ని సమద్విబాహు సమలంబ చతుర్భుజం అని అంటారు. మరి సమలంబ చతుర్భుజం నుంచే సమద్విబాహు వస్తుంది. మరి సమలంబ చతుర్భుజానికి సమద్విబాహు చతుర్భుజానికి తేడా ఏంటంటే, సమలంబ చతుర్భుజంలో ఒక జత one opposite sides are parallel but not another opposite sides not equal. సమానంగా ఉండవు. ఇక్కడ సమద్విబాహు ఐసోసెలెట్ ట్రెపీజియం లో ఒక జత ఎదురెదురు భుజాలు ఏవైతే ఉన్నాయో అవి ప్యారలల్ గా సమాంతరంగానే ఉంటాయి. మరి అసమాంతరంగా ఉన్న ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మిగిలిన 2 భుజాలు ఉన్నాయి కదా, సమాంతరంగా లేని 2 భుజాలు ఏవైతే ఉన్నాయో
అది సమానంగా ఉంటాయి. అంటే ఇక్కడ ఎంత పొడవు ఉంటుందో ఇక్కడ కూడా అంతే పొడవు ఉంటుంది. ఆ విధంగా ఉండేదాన్ని సమద్విబాహు. ఈ రెండింటికి తేడా అనేది అది. మరి సమలంబ చతుర్భుజం నుంచి ఏమొస్తుందని చెప్పాను? సమాంతర చతుర్భుజము ప్యారలలోగ్రామ్ వస్తుంది. అదేంటంటే ఇక్కడ ఏవైతే అసమాంతరంగా ఉన్నాయి కదా, ఇక్కడ అసమాంతరంగా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. అంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి, అలాగే సమాంతరంగా కూడా ఉంటాయి. ఈ రెండు భుజాలు ఇది ఎంత పొడవు ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. అలాగే సమాంతరంగా కూడా ఉన్నాయి. సేమ్ అలాగే ఈ భుజం ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఈ రెండు సమానంగా ఉన్నాయి, అలాగే సమాంతరంగా కూడా ఉన్నాయి. ఆ విధంగా ఉంటే దాన్ని సమాంతర చతుర్భుజం అని అంటారు. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం తర్వాత మనకి సమాంతర చతుర్భుజాన్ని ఒక రకమైన ధర్మాలుగా ఒక రకంగా మారిస్తే అది మనకి దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ అవుతుంది. ఇంకొక రకమైన సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ మనం యాడ్ చేస్తే అది మనకి రాంబస్ ని తెలుగులో సమచతుర్భుజం అని అంటారు. ఆ విధంగా మారుతుంది. ఏది ఏ విధంగా మారుతుందో చూద్దాం. ఇక్కడ ఈ రెండు కూడా రాంబస్ గాని రెక్టాంగిల్ గాని ఈ రెండు కూడా మనకి సమాంతర చతుర్భుజం నుంచే వస్తాయి. మరి రెక్టాంగిల్ ఎప్పుడు వస్తుంది, దీర్ఘ చతురస్రం ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ ఉన్న ఈ సమాంతర చతుర్భుజంలో కర్ణాలు ఉంటాయి కదా, ఈ కర్ణాలని మన కర్ణాలు ఇక్కడ సమాంతర చతుర్భుజంలో సమానంగా ఉండవు. అప్పుడు కర్ణాలను సమానం చేస్తే సమాంతర చతుర్భుజంలోని సమాంతర చతుర్భుజంలోని కర్ణాలు సమానం అయితే అప్పుడు మనకి దీర్ఘ చతురస్రం ఏర్పాటు అవుతుంది. లేదా ఏదో ఒక్క కోణమైనా 90 డిగ్రీలు అయినా సమాంతర చతుర్భుజంలో ఒక కోణమైనా 90 డిగ్రీలు అయితే అప్పుడు అది మనకి దీర్ఘ చతురస్రంగా మారుతుంది. మరి రాంబస్ ఏ విధంగా మారుతుంది? మనకి సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు ఉన్నాయి కదా, ఎడ్జసెంట్ సైడ్స్, ఇటువైపు వేస్తాము. ఆసన్న భుజాలు ఉన్నాయి కదా, ఈ భుజము సమానం అయితే, ఆసన్న భుజాలు సమానం అయితే ఇఫ్ ఎడ్జసెంట్ sides are equal then the figure is become to rhombus. అంటే రాంబస్ గా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇది ఎంత పొడవు ఉంటుందో ఇది ఇక్కడ వరకు ఎంత పొడవు ఉంది అనుకోండి, అప్పుడు ఇది మనకి ఏం ఏర్పాటు అవుతుంది, ఇది మనకి రాంబస్ అవుతుంది. ఆసన్న భుజాలు ఎప్పుడైతే సమానం అవుతాయో, సమాంతర చతుర్భుజంలోని ఆసన్న భుజాలు సమానం అయితే అప్పుడు మనకు అది రాంబస్ గా మారుతుంది. మరి దీర్ఘ చతురస్రం తాలూకా ఫిగర్ ఈ విధంగా ఉంటుంది. మరి రాంబస్ తాలూకా ఫిగర్ ఈ విధంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ దీర్ఘ చతురస్రం నుంచి కానీ రాంబస్ నుంచి కానీ రెండింటి నుంచి ఏర్పాటు అయ్యేది ఏ ఫిగర్ అని అంటే చతురస్రము, స్క్వేర్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే 4 వైపులా భుజాలు సమానంగా ఉంటే అప్పుడు మనకి అది దీర్ఘ చతురస్రం అవుతుంది. మరి చతురస్రం అవుతుంది. మనకి దీర్ఘ చతురస్రం నుంచి చతురస్రం ఏర్పాటు అవుతుంది. అలాగే రాంబస్ నుంచి కూడా చతురస్రం ఏర్పాటు అవుతుంది. మరి దీర్ఘ చతురస్రం నుంచి చతురస్రం ఏ విధంగా ఏర్పాటు అవుతుంది, రాంబస్ నుంచి చతురస్రం ఏ విధంగా ఏర్పాటు అవుతుందో చూద్దాం. మనకి దీర్ఘ చతురస్రంలో ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎదురెదురు భుజాలు సమాంతరము. మరి ఆసన్న భుజాలు ఎడ్జసెంట్ సైడ్స్ నాట్ ఈక్వల్. ఇందులోన దీర్ఘ రెక్టాంగిల్ లో ఎడ్జసెంట్ సైడ్స్ నాట్ ఈక్వల్. వాటిని ఒకవేళ సమానం చేస్తే అంటే ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటే అప్పుడు ఈ మొక్క ఏటవుతుంది, ఈ మొక్క ఏమవుతుందంటే మనకి చతురస్రం అవుతుంది. అంటే దీర్ఘ చతురస్రంలోని ఆసన్న భుజాలు సమానమైతే మనకి చతురస్రం ఏర్పాటు అవుతుంది. అలాగే రాంబస్ మరి చతురస్రంగా ఏ విధంగా ఏర్పడుతుందంటే రాంబస్ లో 4 భుజాలు సమానమే, కానీ మొత్తం 4 కోణాలు కూడా ఇక్కడ కర్ణాలు ఉంటాయి కదా, కర్ణాలు ఎప్పుడు కూడా రాంబస్ లో సమానంగా ఉండవు, కర్ణాల పొడవులు సమానంగా ఉండవు. కాబట్టి ఆ కర్ణాలు సమానం అయితే ఆల్రెడీ 4 భుజాలు ఎలాగో సమానమే కదా రాంబస్ లో. 4 sides are equal in rhombus but diagonals are not equal. If we are equal to diagonals then the rhombus become to square అంటే స్క్వేర్ గా మారుతుంది. ఇక్కడ మనకి
కర్ణాలని వేరువేరుగా ఉంటాయి కదా, అంటే పొడవులు అనేవి సమానంగా ఉండవు. అలాంటప్పుడు మనము సమానం చేస్తే అప్పుడు ఖచ్చితంగా అక్కడ రాంబస్ ఏమో మనకి స్క్వేర్ గా మారుతుంది. ఈ విధంగా మనము నెక్స్ట్ ఇందులో నుంచి ఇంకొక పాయింట్ వేరేగా ఉంటుంది. అంటే ఈ పటాలు ఏటితో కూడా మనకి సంబంధం లేకుండా ఒకటి ఇండివిజువల్ గా కొన్ని ప్రాపర్టీస్ అని ఉంటుంది. అదే ఏంటంటే కైట్, గాలిపటం. అది ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటే దాన్ని గాలిపటం అని అంటారు. అంటే ఒక జత ఆసన్న భుజాలు సమానము, రెండు జతల ఆసన్న భుజాలు సమానం. అంటే ఈ జత ఆసన్న భుజాలు సమానం, ఈ జత ఆసన్న భుజాలు సమానం. ఆ విధంగా ఉంటే మళ్ళీ ఎదురెదురు భుజాలు సమానం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏమంటారంటే కైట్, గాలిపటం అని అంటారు. ఇప్పుడు మనం ఇందులో ఉన్న ప్రతి ఫిగర్ గురించి కూడా మనం స్పెషల్ గా ప్రతి దానికి కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనే ఉంటాయి. వాటి గురించి చూద్దాం. మనం ఆల్రెడీ చతుర్భుజానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాము. ఇప్పుడు మనం సమలంబ చతుర్భుజం, ట్రెపీజియం గురించి చూద్దాం. నెక్స్ట్ మనకి సమలంబ చతుర్భుజం, ట్రెపీజియం గురించి చూద్దాం. ముందు ట్రెపీజియం తాలూకా ఫిగర్ వేద్దాం. ఈ విధంగా ఉంటే దాన్ని మనము సమలంబ చతుర్భుజము, ట్రెపీజియం అని అంటారు. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఏబిసిడి ట్రెపీజియం అని అనుకుంటే మనకి సిడి అలాగే ఏబి ఈ రెండు కూడా మనకి ప్యారలల్ గా ఉంటాయి. అంటే దీన్ని బట్టి మొత్తం 4 సైడ్స్ లో 2 సైడ్స్ మాత్రం ప్యారలల్ గా సమాంతరంగా ఉంటాయి. ఒక జత భుజాలు సమాంతరంగా ఉంటే, ఆ చతుర్భుజం మనకి సమలంబ చతుర్భుజం అవుతుంది. మొత్తం 4 భుజాలు, ఒక చతుర్భుజంలోని 4 భుజాలలో one pair of opposite sides are parallel గా ఉంటే దానిని మనం సమలంబ చతుర్భుజము అంటారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఫర్ సపోజ్ మనం వీటి నుంచి డయాగోనల్స్ ప్రతి చతుర్భుజానికి 2 కర్ణాలైన ఏర్పాటు చేయొచ్చు. బీడి ఒక కర్ణము, అలాగే ఏసీ కూడా ఒక కర్ణము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు అయ్యేది ఓ ఉంది కదా. ఇప్పుడు మీరు క్లియర్ గా చూస్తే ఇక్కడ ఏఓడి అనేది ఒక ట్రయాంగిల్ అనేది ఏర్పాటు అయ్యిందా లేదా? ఏఓడి ఒక ట్రయాంగిల్ ఏర్పాటు అయ్యింది. అలాగే సిఓబి ఈ 2 ట్రయాంగిల్, ఏఓడి ట్రయాంగిల్ సిఓబి, ఈ రెండింటి తాలూకా వైశాల్యాలు సమానము. ఏరియా ఆఫ్ ఏఓడి అండ్ ఏరియా ఆఫ్ బిఓసి ఈజ్ ఈక్వల్. ఎందుకంటే ఏఓడి తాలూకా వైశాల్యము, సిఓబి తాలూకా వైశాల్యాలు సమానంగా ఉంటాయి. అదొక పాయింట్ చూడాలి. నెక్స్ట్ ఆసన్న కోణాలు, సమ్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ సప్లిమెంటరీ సంపూరకాలు. మరి సప్లిమెంటరీ సంపూరకాలు అంటే 180 degrees. ఇక్కడ మనకి యాంగిల్ ఏ, యాంగిల్ సి, యాంగిల్ ఏ, యాంగిల్ బి. మనం ఏ రెండైనా, ఇప్పుడు యాంగిల్ ఏకి ఎడ్జసెంట్ యాంగిల్ ఏమవుతుంది, బి అయినా అవుతుంది, డి అయినా అవుతుంది. అలాగే అంటే యాంగిల్ ఏ, యాంగిల్ డి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. అలాగే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 180 degrees అవుతుంది. సమ్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ సప్లిమెంటరీ సంపూరకాలు 180 degrees అవుతుంది. ఈ విధంగా సమలంబ చతుర్భుజానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి మెయిన్ గా తెలుసుకోవాలి. అంటే ఒక చతుర్భుజంలో ఒక జత మాత్రమే భుజాలు సమాంతరంగా ఉంటే అటువంటి చతుర్భుజాన్ని మనము సమలంబ చతుర్భుజము అని అంటారు. నెక్స్ట్ ఈ ట్రెపీజియం లోనే ధర్మాలు, ప్రాపర్టీస్ లో చిన్న చేంజింగ్ ఒక్కటి మారిస్తే అది మనకి ఐసోసెలస్ ట్రెపీజియం గా మారుతుంది, సమలంబ సమద్విబాహు చతుర్భుజంగా మారుతుంది. దాని గురించి కూడా చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే సమద్విబాహు సమలంబ చతుర్భుజం, ఐసోసెలస్ ట్రెపీజియం. మనకి సమలంబ సమద్విబాహు చతుర్భుజము అంటే మనం ఇంతకు ముందు సమలంబ చతుర్భుజం గురించి చెప్పుకున్నాం కదా. ఆ సమలంబ చతుర్భుజం దీంట్లో మనం ఏం చెప్పుకున్నాము, ఒక జత ఎదురెదురు భుజాలు మాత్రమే
ఏ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అని మనం చెప్పుకున్నాం కదా. అందులో మిగిలిన జత మనం ఏం చెప్పుకున్నాం, అసమానము అంటే సమానంగా ఉండవు, దీని పొడవు ఎంత ఉంటుందో దీని పొడవు అంత ఉండదు అని మనము సమలంబ చతుర్భుజంలో చెప్పుకున్నాం. ఇక్కడ సమద్విబాహు సమలంబ చతుర్భుజంలో ఏవైతే అసమాంతరంగా ఉన్నాయో, నాన్ ప్యారలల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు కదా నాన్ ప్యారలల్ లైన్స్, మరి ఈ రెండు సమానం అయితే అంటే అసమాంతర సమలంబ చతుర్భుజంలో అసమాంతర భుజాలు సమానం అయితే అది మనకు సమద్విబాహు సమలంబ చతుర్భుజం అవుతుంది. ఒక సమలంబ చతుర్భుజంలో ఏవైతే అసమాంతర భుజాలు ఉన్నాయి, ఈ రెండు కదా మనకి అసమాంతర భుజాలు, నాన్ ప్యారలల్ లైన్స్, కాబట్టి ఈ రెండు భుజాలు సమానం అయితే అంటే ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటే అటువంటి పటాన్ని మనం ఏమంటారు అంటే సమద్విబాహు సమలంబ చతుర్భుజం ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వేస్తాం. అంటే ఒక జత సమాంతరంగా ఉంటుంది, మరి మిగిలిన జత సమానంగా ఉంటుంది. ఆ విధంగా ఉంటే దాన్ని సమద్విబాహు సమలంబ చతుర్భుజము, ఐసోసెలస్ ట్రెపీజియం అని అంటారు. నెక్స్ట్ దీన్ని బట్టి ఇంకా మనం ఏం చెప్పొచ్చు, ఫర్ సపోజ్ ఏబిసిడి ఐసోసెలస్ ట్రెపీజియం అనుకుంటే యాంగిల్ డి ఎంత ఉంటుందో యాంగిల్ సి కూడా ఉంటే ఉంటుంది. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. అలాగే బి దగ్గర ఎంత యాంగిల్ ఉంటుందో, ఏ దగ్గర ఎంత యాంగిల్ ఉంటుందో బి దగ్గర కూడా అంతే ఉంటుంది. కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. ఇది మనకి ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. అలాగే ఏడి ఈ రెండు కోణాలు చూస్తే యాంగిల్ ఏ యాంగిల్ డి, ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, సమ్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఆసన్న భుజాల మొత్తము మనకు 180 వచ్చిందంటే అర్థం అంటే సప్లిమెంటరీ సంపూరకాలు, అంటే ఆసన్న కోణాల మొత్తము సంపూరకాలు. సమద్విబాహు సమలంబ చతుర్భుజంలో ఆసన్న కోణాలు సంపూరకాలు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇగో యాంగిల్ ఏ యాంగిల్ డి 180 వస్తుంది, యాంగిల్ బి యాంగిల్ సి 180 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి సమద్విబాహు సమలంబ చతుర్భుజానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇదే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒకే ఒక పాయింట్, ఏదైతే సమలంబ చతుర్భుజం ఉందో మనకి దాంట్లో అసమాంతర భుజాలు నాన్ ప్యారలల్ లైన్స్ ఈక్వల్ అయితే అప్పుడు అది మనకి సమద్విబాహు సమలంబ చతుర్భుజంగా మారుతుంది. ఆ ఒక్క పాయింట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఉంది. ఏంటంటే మనకి ఒక ఐసోసెలస్ ట్రెపీజియంలో ప్రతి భుజానికి కూడా మిడిల్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా, మధ్య బిందువులు 4 భుజాలకి 4 మధ్య బిందువులు ఉంటాయి. ఆ 4 మధ్య బిందువులను కలుపుతూ ఏర్పడేది ఒక పటం వచ్చిందా లేదా, అది ఏమవుతుంది అంటే సమాంతర చతుర్భుజము ప్యారలలోగ్రామ్ అవుతుంది. అంటే మీరు అదే పాయింట్ రాసుకోవాలి. సమద్విబాహు మీరు రాసుకోండి. సమద్విబాహు సమలంబ చతుర్భుజంలో ప్రతి భుజం తాలూకా మధ్య బిందువులను కలుపుతూ ఏర్పాటయ్యే పటమే మనకి సమాంతర చతుర్భుజము. ఆ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ నెక్స్ట్ రాబోయే ప్రతి దాంట్లో కూడా మనకి మధ్య బిందువులను కలుపుతూ ఏర్పాటయ్యే పటం ఏమిటి అన్నట్టు కూడా మనకి చాలా సార్లు వస్తూ ఉంటుంది. ఇది మనకి సమద్విబాహు సమలంబ చతుర్భుజానికి సంబంధించి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది సమాంతర చతుర్భుజము ప్యారలలోగ్రామ్ అని అంటారు. మనకి ఏ విధంగా ఉంటుంది అంటే మనం చూస్తే ఎదురెదురు భుజాలు సమానము మరియు సమాంతరంగా ఉంటే ఆ పటం మనకి సమాంతర చతుర్భుజము అవుతుంది. సమాంతర చతుర్భుజం అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పుకున్న దాంట్లో ఐసోసెలస్ ట్రెపీజియం ఏం చెప్పుకున్నాం, ఒక జత మాత్రమే సమాంతరంగా ఉన్నాయి. ఇక్కడ మనకి సమాంతర చతుర్భుజంకి వచ్చేసరికి రెండు జతలు కూడా ఎదురెదురు భుజాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, అలాగే ఏడి ఈజ్ ప్యారలల్ టు సిబి, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, అలాగే బిసి
ఈజ్ ప్యారలల్ టు ఏడి. ఆ విధంగా రెండు జతల ఎదురెదురు భుజాలు కూడా సమాంతరంగా ఉంటే అటువంటి పటాన్ని మనము ప్యారలలోగ్రామ్ అంటారు. అలాగే ఇందులో మనకి చాలా పాయింట్లు వస్తాయి, చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా చూడండి. ఏబిసిడి అనే సమాంతర చతుర్భుజంలో ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. అలాగే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అన్నాను కదా, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. ఆ విధంగా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఎదురెదురు భుజాలు సమానము. నెక్స్ట్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, సంపూరకాలు. అంటే యాంగిల్ ఏ యాంగిల్ డి ఆ రెండు కలిపితే మనకి 180 degrees వస్తుంది. సంపూరకాలు అంటే 180 degrees. అలాగే యాంగిల్ బి యాంగిల్ సి ప్లస్ చేస్తే 180 degrees వస్తుంది. అంటే ఆసన్న భుజాలు సంపూరకాలు. అంటే ఆ రెండు భుజాలని మనం మొత్తం చేస్తే 180 degrees వస్తుంది. నెక్స్ట్ వీటితో ఏర్పడే కర్ణాలు చూద్దాం. ఏసి అనేది ఒక కర్ణము, బిడి అనేది మరొక కర్ణము. ఇందులో కూడా మనం జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు ప్రతి కర్ణము కూడా రెండు సమాన భాగాలుగా విడగొడుతుంది, సర్వసమాన భాగాలు. ఇప్పుడు సపోజ్ ఏసి అనేది ఒక కర్ణం ఉంది, అదేం చేస్తుంది, ఏబిసి అనే ఒక త్రిభుజాన్ని అలాగే ఏడిసి అనే మరొక త్రిభుజాన్ని రెండు సర్వసమాన త్రిభుజాలుగా ఏర్పరుస్తుంది. అది ఒక పాయింట్. అంటే ప్రతి కర్ణము కూడా రెండు ముక్కలుగా విడిపోతుంది కదా, ఆ రెండు ముక్కల్లో ఇటువైపు ఒక త్రిభుజం వస్తుంది, అటువైపు కూడా ఒక త్రిభుజం వస్తుంది. ఆ రెండు త్రిభుజాలు కూడా కాంగ్రియన్సీ అంటే మనకి సర్వసమాన త్రిభుజాలు అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ కర్ణాలు కూడా సమద్విఖండన చేసుకుంటాయి, బైసెక్టర్ అవుతాయి. కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కర్ణాలు అయితే సమద్విఖండన చేసుకుంటాయి. అంటే ఇప్పుడు ఈ కర్ణం ఏదైతే ఉందో ఈ కర్ణమేమో రెండు సమాన ముక్కలుగా విడగొట్టింది. అలాగే ఈ కర్ణం కూడా రెండు సమాన ముక్కలుగా విడగొట్టింది. అందుకే సమద్విఖండన చేసుకుంటాయి. కానీ కర్ణాలు సమానం కాదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. కర్ణాలు సమానం కాదు. ఎందుకు సమానం కాదంటే ఇక్కడ మనకి ప్యారలలోగ్రామ్ లో ఒక కర్ణమేమో పొడవుగా ఉంటుంది, ఇంకొక కర్ణమేమో పొట్టిగా ఉంటుంది. కాబట్టి పొడవులు అనేవి కర్ణాల తాలూకు పొడవులు సమానం కాదు, కాబట్టి కర్ణాలు సమానం కావు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాము, ప్రతి కర్ణం కూడా రెండు సర్వసమాన త్రిభుజాలను ఏర్పాటు చేస్తుంది అన్నాం. అలాగే ఇప్పుడు రెండు కర్ణాలు మొత్తం ఎన్ని త్రిభుజాలను ఏర్పరుస్తున్నాయి, 4 త్రిభుజాలను ఏర్పరుస్తున్నాయి. అవునా కాదా? 1 2 3 4 ట్రయాంగిల్స్ ని 2 డయాగోనల్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి ఇందులో ఉన్న 4 త్రిభుజాలు కూడా సర్వసమానము. 4 భుజాలు సర్వసమానము. అంటే సమాంతర చతుర్భుజంలోని రెండు కర్ణాలతో ఏర్పడే 4 త్రిభుజాలు కూడా కాంగ్రెన్సీ సర్వసమానంగా ఉంటాయి. అలాగే ఒక కర్ణంతో ఏర్పడే 2 త్రిభుజాలు కూడా వైశాల్యాలు సమానము. ఎందుకు అంటే మనకి సర్వసమానం అయినప్పుడు ఖచ్చితంగా వైశాల్యాలు కూడా సమానమే అవుతాయి. ఆ విధంగా సమాంతర చతుర్భుజానికి సంబంధించి ఇంకొక పాయింట్ ఉంది. మనం ఇంతకు ముందే చెప్పాను. నెక్స్ట్ నుంచి తెలుసుకోబోయేది ప్రతి పటంలో కూడా మిడిల్ పాయింట్స్, మధ్య బిందువులను కలుపుతూ ఏర్పడే దాని గురించి చెప్పుకుంటున్నాం అన్నాం కదా. ఇక్కడ సమాంతర చతుర్భుజంలోని 4 మధ్య బిందువులతో ఏర్పడే పటం ఏమవుతుంది అంటే అది కూడా మరొక సమాంతర చతుర్భుజమే అవుతుంది. అంటే ఒక ప్యారలలోగ్రామ్ లో మిడిల్ పాయింట్స్ తో, ప్రతి సైడ్ లోని మిడిల్ పాయింట్ తో ఏర్పడే ఒక ఫిగర్ వస్తుంది కదా, ఆ ఫిగర్ కూడా మళ్ళీ ఏమవుతుంది, సమాంతర చతుర్భుజమే అవుతుంది. అదే రాసుకోవాలి. సమాంతర చతుర్భుజం మధ్య బిందువులతో ఏర్పడే పటం మరలా సమాంతర చతుర్భుజమే అవుతుంది. ఈ పాయింట్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులోనే మనం ఇంకొక పాయింట్ కూడా చూడాలి. ఫర్ సపోజ్
ఈ విధంగా ఒక ప్యారలగ్రామ్ వేస్తే ఇక్కడ మనకి 4 యాంగిల్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఆ 4 యాంగులర్ బైసెక్టర్ చేస్తే, కోణ సమద్వికరణన చేస్తే, కోణ సమద్వికరణన అంటే ఏంటి, అక్కడ ఉన్న కోణాన్ని 2 సమాన భాగాలుగా విడగొడుతూ వెళ్ళే రేఖ. ఇక్కడ సపోజ్ ఒకవేళ మనకి 60 ఉందనుకో, 30 చెయ్యాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా కోణ సమద్వికరణన చేయాలి, ఇక్కడ కూడా కోణ సమద్వికరణన చేయాలి, ఇక్కడ కూడా కోణ సమద్వికరణం చేయాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఒక పటం అనేది ఏర్పాటు అయ్యింది. అది ఏమిటవుతుందని అంటే దీర్ఘచతురస్రం అవుతుంది. ఇక్కడ మీరు పాయింట్ ఏం రాసుకోవాలి అంటే, సమాంతర చతుర్భుజంలోని ప్రతి కోణాన్ని కోణ సమద్వికరణన రేఖ గీస్తే, ఆ విధంగా 4 కోణాలకి కూడా 4 సమద్వికరణన రేఖలు గీస్తే ఆ మధ్యలో ఏర్పాటయ్యే పటము మనకి దీర్ఘచతురస్రం అవుతుంది. ఆ విధంగా సమాంతర చతుర్భుజానికి సంబంధించి ఇంకొకసారి చూడండి. ఎదురెదురు భుజాలు సమానము, అలాగే సమాంతరంగా ఉండే పటాన్ని సమాంతర చతుర్భుజం అని అంటారు. మొత్తం 4 భుజాల్లో ఎదురెదురు భుజాలు అంటే ఈ రెండు సమానంగా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. అటువంటి పటాన్ని మనం సమాంతర చతుర్భుజం అని అంటారు. నెక్స్ట్ ఏవైతే కర్ణాలు ఉన్నాయో అవి సమద్వికరణన చేసుకుంటాయి. సమానంగా ఒక కర్ణం మరొక ఖండాన్ని 2 సమానమైన భాగాలుగా ముక్కలుగా విడగొడుతుంది. కానీ కర్ణాలు సమానం కాదు. ఎందుకు? కర్ణాల పొడవులు సమానంగా కాదు. ఒకటేమో పొడవుగా ఉంటుంది, ఒకటేమో పొట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ఎదురెదురు కోణాలు ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. నెక్స్ట్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. ఆ విధంగా ఆసన్న కోణాలు సంపూరకాలు అవుతాయి. నెక్స్ట్ వాటి తాలూకు మిడిల్ పాయింట్స్ తో ప్రతి భుజం తాలూకు మధ్య బిందువుతో కలిపి ఏర్పాటైన పటం ఏదైతే ఉందో అది మనకి మరొక సమాంతర చతుర్భుజం అవుతుంది. నెక్స్ట్ ఇందులో మనం ఇంకా ఏం తెలుసుకోవాలి, ఒక కర్ణము సమాంతర చతుర్భుజంలోని కర్ణము 2 సర్వసమాన త్రిభుజాలుగా ఏర్పాటు చేస్తుంది. అలాగే 2 కర్ణాలు 4 సర్వసమాన త్రిభుజాలుగా ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇందులో లాస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ప్రతి సమాంతర చతుర్భుజంలో ప్రతి కోణము కోణ సమద్వికరణన చేస్తే అప్పుడు 4 కోణాల దగ్గర 4 కోణ సమద్వికరణన రేఖలు ఏర్పాటు అవుతాయి. యాంగులర్ బైసెక్టర్స్ ద్వారా ఏర్పాటైన అది ఏదైతే ఉందో ఆ పటము అది దీర్ఘచతురస్రం అవుతుంది. ఇది సమాంతర చతుర్భుజానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది దీర్ఘచతురస్రము, రెక్టాంగిల్. దీర్ఘచతురస్రం అంటే ఏంటంటే సమాంతర చతుర్భుజంలోని కర్ణాలు సమానమైతే లేదా ఆ సమాంతర చతుర్భుజంలోని ఒక కోణం 90 డిగ్రీలు అయినా అది దీర్ఘచతురస్రం అవుతుంది. మనకి ఫర్ సపోజ్ ప్యారలగ్రామ్ సమాంతర చతుర్భుజం వేస్తే అందులో కర్ణాలు సమానంగా ఉండవు అని అన్నాను, గుర్తుంది కదా. ఇప్పుడు మనకి కర్ణాలు సమానం అయితే అప్పుడు ఆ కర్ణాలు సమానం అయ్యింది అనుకోండి, అప్పుడు మనకి అది ఏ విధంగా మారుతుంది, దీర్ఘచతురస్రంగా మారుతుంది. ఒకవేళ ఇంకేమన్నాడు, ఒకవేళ ఒక కోణం 90 డిగ్రీలు అయితే ఏదైతే ప్యారలగ్రామ్ లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయితే, ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయ్యిందంటే ఆటోమేటిక్ గా అన్ని భుజాలు కూడా 90 డిగ్రీస్ లోకి మారిపోయి అది రెక్టాంగిల్ గా దీర్ఘచతురస్రంగా మారుతుంది. ఆ విధంగా సమాంతర చతుర్భుజం నుంచి దీర్ఘచతురస్రం ఏ విధంగా వస్తుంది, సమాంతర చతుర్భుజంలోని ఒక కోణం 90 డిగ్రీలైనా దీర్ఘచతురస్రం వస్తుంది. లేదా మనకి ఆ ప్యారలగ్రామ్ లో డయాగోనల్స్ ఉన్నాయి కదా కర్ణాలు, అవి సమానమైనా కూడా దీర్ఘచతురస్రం వస్తుంది. మనకి ఏబిసిడి అనే దీర్ఘచతురస్రంలో మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్న ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా మాక్సిమం చాలా వరకు వర్తిస్తాయి. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి, అలాగే సమాంతరంగా కూడా ఉంటాయి. ఏబి ఎంత ఉంటుందో సిడి కూడా అంతే ఉంటుంది. అలాగే ఆ రెండు సమాంతరం కూడా ప్యారలల్ గా ఉంటాయి. సేమ్ అలాగే సిబి ఈజ్ ఈక్వల్ టు డిఏ, అలాగే సిడి ఈజ్ ప్యారలల్ టు డిఏ. సిబి డిఏలు పొడవులు సమానంగా ఉంటాయి, అలాగే ఆ రెండు భుజాలు కూడా సమాంతరంగా ఉంటాయి. ప్రతి కోణము కూడా ఎవ్రీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90, అలాగే యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి అన్ని కూడా 90 డిగ్రీస్ లోనే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ
కర్ణాలు ఏర్పాటు చేస్తే కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి, బైసెక్టార్స్ అవుతాయి, సమద్విఖండన చేసుకుంటాయి. ఇంతకు ముందు మనం సమాంతర చతుర్భుజంలో కూడా సమద్విఖండన చేసుకుంటాయని చెప్పాం, కానీ కర్ణాలు సమానం కాదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి, అలాగే కర్ణాలు సమానము, కర్ణాల పొడవులు సమానం. ఇక్కడి నుంచి ఈ కర్ణం ఎంత పొడవైతే ఉంటుందో ఇది కూడా సేమ్ అంతే లెంత్ ఉంటుంది. కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి, సమానంగా ఉంటాయి మరియు సమద్విఖండన చేసుకుంటాయి. అది దీర్ఘచతురస్రానికి సంబంధించి. నెక్స్ట్ సేమ్ మళ్ళీ సమాంతర చతుర్భుజానికి వర్తించే ధర్మాలన్నీ కూడా వీటికి వర్తిస్తాయి. మరి సమాంతర చతుర్భుజంతో పోలిస్తే ఇంకా ఎక్స్ట్రాగా ఏ ప్రాపర్టీస్ ఉన్నాయంటే సమాంతర చతుర్భుజంలో లేని ఇక్కడ కొన్ని ఉంటాయి. ఏవి అంటే కర్ణాలు సమాంతర చతుర్భుజంలో సమానంగా ఉండవు, ఇక్కడ సమానంగా ఉంటాయి. అలాగే సమాంతర చతుర్భుజంలో కోణం అనేది 90 డిగ్రీల అనేది ఎక్కడ ఉండదు. అది 90 డిగ్రీలు అయితే ఇది దీర్ఘచతురస్రంగా మారిపోతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రతి కర్ణము కూడా 2 సమాన భాగాలుగా 2 సర్వసమాన త్రిభుజాలను ఏర్పాటు చేస్తుంది. అలాగే 2 కర్ణాలు 4 సర్వసమాన త్రిభుజాలను ఏర్పాటు చేస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రతిసారి చెప్తున్నట్టు ప్రతి పటంలో కూడా ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రంలో మధ్య బిందువులను కలుపుతూ ఏర్పాటయ్యే పటము ఏమిటి అని అంటే అదే రాసుకోవాలి. దీర్ఘచతురస్రంలో ప్రతి భుజం యొక్క మధ్య బిందువులను కలుపుతూ వచ్చే పటం ఏమిటి అని అంటే రాంబస్ సమచతుర్భుజము. సమచతుర్భుజం అన్న రాంబస్ అన్న ఒకటే. ఇంతకు ముందు సమాంతర చతుర్భుజంలో ప్యారలగ్రామ్ లో మిడిల్ పాయింట్స్ ను కలుపుతూ వచ్చే పటం ఏది సమాంతర చతుర్భుజం ప్యారలగ్రామ్ అయింది. ఇంతకు ముందు సమద్విబాహు సమలంబ చతుర్భుజంలో కూడా వాటి తాలూకు మధ్య బిందువులను కలిపితే సమాంతర చతుర్భుజమే వచ్చింది. కానీ దీర్ఘచతురస్రంకి వచ్చేసరికి వాటి తాలూకు మిడిల్ పాయింట్స్ ని కలుపుతూ వచ్చే పటం ఏమవుతుంది అంటే రాంబస్ అవుతుంది. ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ విధంగా ఉండే దీర్ఘచతురస్రంలో సపోజ్ ఏబిసిడి వాటి తాలూకు మధ్య బిందువులతో ఒక రాంబస్ అనేది ఏర్పాటు అవుతుందని చెప్పుకున్నాం కదా. ఈ రాంబస్ తాలూకు వైస్ సపోజ్ పిక్యూఆర్ఎస్, పిక్యూఆర్ఎస్ తాలూకు వైశాల్యం ఇది ఎంత ఉంటుంది అంటే ఏరియా ఆఫ్ పిక్యూఆర్ఎస్ ఎంత ఉంటుంది మొత్తం దీర్ఘచతురస్రం తాలూకు వైశాల్యంలో ఏబిసిడి వైశాల్యంలో సగం ఉంటుంది. అంటే ఈ లోపల ఏదైతే రాంబస్ లో ఏర్పాటు అయ్యిందో దాని తాలూకు వైశాల్యం ఎంత ఉంటుందంట మొత్తం దీర్ఘచతురస్రం తాలూకు వైశాల్యంలో సగం ఉంటుంది. ఆ విధంగా మొత్తం వైశాల్యంలో సగం ఉంటే అది మధ్యలో ఉన్న రాంబస్ వైశాల్యం అవుతుంది. ఇది దీర్ఘచతురస్రానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇందులో ఇంకొక పాయింట్ ఫర్ సపోజ్ ఏబిసిడి అనే ఒక రెక్టాంగిల్ లో మనకి ఇది ఒక డయాగోనల్ అనుకోండి. అప్పుడు ఇక్కడ మనం పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఇక్కడ నుంచి మనకి పైథాగరస్ అనే ఫార్ములా మనకు వస్తుంది. ఎందుకంటే ఏసీ స్క్వేర్ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఈ విధంగా ఇది పైథాగరస్ కి సంబంధించిన ఫార్ములా. మొత్తం దీర్ఘచతురస్రం సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ సమచతుర్భుజము రాంబస్ కి సంబంధించి చూద్దాం. మనము ఈ రాంబస్ కూడా ప్యారలగ్రామ్ సమాంతర చతుర్భుజం నుంచి ఏర్పాటు అయ్యింది అని మనం చెప్పుకున్నాం. మరి ఏ విధంగా ఏర్పాటు అయిందో ఒకసారి చూద్దాం. ఇది ఒక ప్యారలగ్రామ్ అనుకుంటే ఇందులో మనము ఆపోజిట్ సైడ్స్ మాత్రమే సమానంగా ఉంటాయి, అలాగే కర్ణాలు సమానంగా ఉండవు అని చెప్పుకున్నాం కదా. ఇంతకు ముందు ఈ కర్ణాలు సమానం అయితే మనకేమొచ్చింది దీర్ఘచతురస్రం వచ్చింది. ఇప్పుడు మనకి కర్ణాలు సమానం కాకుండా మనకి ఇంతకు ముందు సమాంతర చతుర్భుజం ఏం చెప్పాము ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అని చెప్పాము. అంటే ఈ రెండు సమానం కాదు. ఇందులో సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఆ రెండు ఈక్వల్ అయిపోతే అప్పుడు మనకు సమాంతర చతుర్భుజం వస్తుంది. ఇంతకు ముందు మన సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు మాత్రమే సమానము సమాంతరం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ ఆసన్న భుజాలు సమానం కాదు. ఇప్పుడు సమాంతర చతుర్భుజంలో
మరి ఆ రెండు భుజాలు ఆసన్న భుజాలు సమానం అయితే అప్పుడు అది ఏ విధంగా మారుతుంది? అప్పుడు సపోజ్ ఇది ఒక 5 సెంటీమీటర్స్ ఉందనుకోండి, మనం ఇక్కడ కూడా ఇక్కడ వరకు ఒక 5 సెంటీమీటర్స్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏర్పాటు అయ్యే పటము ఏమవుతుంది? మనకి రాంబస్ అవుతుంది. అర్థమైందండి? ఆసన్న భుజాలు ఇఫ్ adjacent sides are equal, then parallelogram becomes to rhombus. అంటే మనకి ఆసన్న భుజాలు సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు సమానమైతే అది మనకి సమచతుర్భుజంగా మారుతుంది అనేది పాయింట్. సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు adjacent sides సమానమైతే అది రాంబస్ సమచతుర్భుజం అవుతుంది. సేమ్ ఈ రెండు సైడ్లు మాత్రమే సమానం అవ్వాలి. ఇంతకు ముందులాగా కర్ణాలు మాత్రం వేరువేరుగా ఉండాలి. ఇప్పుడు చూడండి, రాంబస్ తాలూకా పటం వేస్తాం. మొత్తం 4 సైడ్స్ ఫర్ సపోజ్ ABCD అనే రాంబస్ లో 4 సైడ్స్ AB, BC, CD, DA ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. అన్ని భుజాలు సమానము మరియు సమాంతరము. నెక్స్ట్ BD అనేది ఒక కర్ణము, డయాగోనల్ అవుతుంది కదా, అది మనకి రాంబస్ ని 2 సర్వసమాన భాగాలుగా విడగొడుతుంది. నెక్స్ట్ AC అనే ఇంకొక కర్ణం కూడా 2 సర్వసమాన భాగాలుగా విడగొడుతుంది, 2 సర్వసమాన త్రిభుజాలుగా విడగొడుతుంది. ఇది నెక్స్ట్ పాయింట్. అంటే ప్రతి కర్ణము రాంబస్ ని 2 సర్వసమాన కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ సర్వసమాన త్రిభుజాలుగా ఏర్పాటు అవుతుంది. కాంగ్రెన్సీ ట్రయాంగిల్స్ గా ఏర్పాటు అవుతుంది. మరి ఈ కర్ణాలు 2 కర్ణాలు ఉన్నాక ఆ 2 కర్ణాలు కూడా లంబ సమద్విఖండన చేసుకుంటాయి. లంబ సమద్విఖండన పర్పెండిక్యులర్ బైసెక్టార్ చేసుకుంటాయి. అంటే మనకి ఈ విధంగా 2 కర్ణాలు వచ్చాయి కదా, ఆ 2 కూడా ఫర్ సపోజ్ ఇక్కడ ఈ డయాగోనల్ ఏదైతే ఉందో ఇది దీన్ని పర్పెండిక్యులర్ గా 90 డిగ్రీస్ గా విడగొడుతుంది. అలాగే ఈక్వల్ గా 2 పార్ట్స్ కూడా చేస్తుంది. సేమ్ ఈ డయాగోనల్ అనేది దీన్ని 2 సర్వసమాన ముక్కలుగా 2 సమాన ముక్కలుగా విడగొడుతుంది. అలాగే 90 డిగ్రీస్ తో విడగొడుతుంది. కాబట్టి 2 కర్ణాలు కూడా ఒకదానికొకటి లంబ సమద్విఖండన చేసుకుంటాయి. కానీ కర్ణాలు సమానం కాదు. ఎందుకు సమానం కాదు? సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానం కాదు కదా. మనకి సమాంతర చతుర్భుజంలో కేవలం ఆసన్న భుజాలను మాత్రమే సమానం చేస్తే సమచతుర్భుజం వస్తుంది. కానీ కర్ణాలను సమానం కావు. కాబట్టి ఇది పొడవుగా ఉంటుంది, ఇది పొట్టిగా ఉంటుంది. కాబట్టి కర్ణాల పొడవులు సమానం కావు. మరి ఇక్కడ 2 డయాగోనల్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం రాంబస్ ని 4 ఈక్వల్ పార్ట్స్ గా విడగొట్టిందా లేదా? మరి 4 ఈక్వల్ ట్రయాంగిల్స్ గా విడగొట్టింది. కాబట్టి ప్రతి ట్రయాంగిల్ కూడా సర్వసమానంగా ఉంటుంది. 4 ట్రయాంగిల్స్ 4 త్రిభుజాలు సర్వసమానము, కాంగ్రెన్సీ అనేది ఈ పాయింట్. నెక్స్ట్ లంబ సమద్విఖండన చేసుకుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకు ముందు మనము దీర్ఘచతురస్రంలో మధ్య బిందువులను కలుపుతూ ఏర్పాటయ్యే మిడిల్ పాయింట్స్ ని కలుపుతూ ఏర్పాటయ్యే ఫిగర్ ఏమని చెప్పుకున్నాము? సమచతుర్భుజం రాంబస్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు రాంబస్ లో మిడిల్ పాయింట్స్ ని కలుపుతూ ఏర్పాటయ్యే పటము దానికి రివర్స్. ఇంతకు ముందు ఏమవుతుంది? రాంబస్ కి మధ్య బిందువులను కలుపుతూ ఏర్పాటయ్యే దీర్ఘచతురస్రం అవుతుంది. అంటే సమచతుర్భుజం రాంబస్ లోని ప్రతి భుజం మధ్య బిందువును కలుపుతూ ఏర్పాటయ్యే పటం దీర్ఘచతురస్రం అవుతుంది. ఇంతకు ముందు దీర్ఘచతురస్రం తాలూకు మధ్య బిందువును కలిపితే రాంబస్ ఏర్పాటు అవుతుంది.
రాంబస్ తాలూకా ప్రతి భుజంలోని మధ్య బిందువులను కలిపితే దీర్ఘచతురస్రం ఏర్పాటు అవుతుంది. ఆ విధంగా ఈ రెండు కూడా ఆపోజిట్ గా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఈ రాంబస్ లో ప్రతి సమచతుర్భుజంలో కూడా ఇది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాము, ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజం నుంచి వస్తుందన్నామా లేదా? ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. సేమ్ ఇక్కడ కూడా రాంబస్ లో కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఇందులో ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మనకి ప్రతి కర్ణం కూడా ఆ శీర్షం దగ్గర ఏర్పాటు అయ్యే కోణం ఉంటుంది కదా, దాన్ని సమద్వికరణం చేస్తుంది. అంటే ప్రతి కర్ణము వాటి తాలూకా శీర్షాలను కోణ సమద్వికరణం చేస్తుంది, యాంగులర్ బైసెక్టార్ గా విడగొడుతుంది. ఇప్పుడు మనకి ప్రతి కర్ణము దగ్గర ప్రతి కోణం దగ్గర మన కర్ణము రెండు ఈక్వల్ పార్ట్స్ గా చేసుకుంటే విడగొడుతుంది. కాబట్టి ప్రతి కర్ణము కోణ సమద్వికరణం చేస్తూ విడగొడుతుంది. అది కూడా ఈ సమచతుర్భుజం రాంబస్ సంబంధించిన కర్ణాలకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్. ఈ విధంగా సమచతుర్భుజానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇది. నెక్స్ట్ మనకి చతురస్రము స్క్వేర్ కి సంబంధించి ఏంటంటే, మనకి స్క్వేర్ అనేది రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం నుంచి వస్తుందని చెప్పాము. అలాగే రాంబస్ సమచతుర్భుజం నుంచి కూడా చతురస్రం వస్తుందని చెప్పాము. అంటే ఒకసారి దీర్ఘచతురస్రం వేస్తాము, అలాగే రాంబస్ కూడా వేస్తాము. ఈ రెండింటి బట్టి చతురస్రం ఏ విధంగా ఏర్పాటు అవుతుంది. మనకి దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానము సమాంతరము, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్, బట్ ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇక్కడ దీర్ఘచతురస్రంలో ఆసన్న భుజాలు సమానం కాదు, కానీ ఎప్పుడైతే దీర్ఘచతురస్రంలోని ఆసన్న భుజాలు ఈ రెండు భుజాలు సమానం అయిపోతాయో అప్పుడు అది చతురస్రంగా మారుతుంది. అదొక పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు అది రాంబస్ పరంగా వచ్చింది, ఇది దీర్ఘచతురస్రం పరంగా స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు రాంబస్ నుంచి మనకి స్క్వేర్ అనేది ఏ విధంగా ఏర్పాటు అయింది. రాంబస్ లో 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ బట్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. మరి ఎప్పుడైతే కోణం ఇప్పుడు కర్ణాలు సమానంగా ఉండవు, ఎక్కడ రాంబస్ లో కర్ణాలు సమానంగా ఉండవు. మనకి ఎప్పుడైతే రాంబస్ లోని కర్ణాలు సమానం అయిపోతాయో అప్పుడు అది మనకి చతురస్రంగా మారుతుంది. లేదా రాంబస్ లోని ఒక కోణము 90 డిగ్రీలు అయినా, ఒక కోణం 90 డిగ్రీలైనా అప్పుడు కూడా అది చతురస్రంగా మారుతుంది. దీన్ని బట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్నాం. చతురస్రం అంటే ఏంటో, దీర్ఘ చతురస్రంలోని ఆసన్న భుజాలు సమానమైన అది చతురస్రంగా మారుతుంది. నెక్స్ట్ ఇప్పుడు రాంబస్ వద్దాం. రాంబస్ లోని కర్ణాలు సమానమైన అది చతురస్రంగా మారుతుంది. కర్ణాలు రాంబస్ లో ఈక్వల్ గా ఉండవు, ఎప్పుడైతే అవి ఈక్వల్ అయిపోతాయో అప్పుడు అది చతురస్రంగా మారిపోతుంది. లేదా రాంబస్ లోని ఒక్క యాంగిల్ అయినా, ఒక్క కోణమైనా, రాంబస్ లోని ఒక్క కోణమైనా 90 డిగ్రీలు అయితే అది చతురస్రంగా మారుతుంది. అంటే రాంబస్ నుంచి చతురస్రం ఈ విధంగా మారుతుంది. దీర్ఘ చతురస్రం నుంచి చతురస్రం ఆసన్న భుజాలు సమానమైనప్పుడు మారుతుంది. ఆ విధంగా దీర్ఘ చతురస్రం రాంబస్ ఆ రెండు కూడా చతురస్రంగా మారుతాయి. ఇప్పుడు చతురస్రానికి సంబంధించిన ధర్మాలు చూద్దాం. ఏబిసిడి స్క్వేర్ లో మనకి ఎవ్రీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ప్రతి కోణం దగ్గర కూడా 90 డిగ్రీలే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఏసి ఒక డయాగోనల్, అలాగే బీడి ఇంకొక డయాగోనల్, ఆ రెండు కూడా మనకి బైసెక్టార్స్ సమద్వికరణం చేసుకుంటాయి. అలాగే సమద్వికరణం చేసుకున్న దగ్గర 90 డిగ్రీస్ లంబ సమద్వికరణం చేసుకుంటాయి. అంటే దీన్ని బట్టి కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి, అలాగే లంబంగా సమద్విఖండన చేసుకుంటాయి. నెక్స్ట్ కర్ణాల పొడవులు సమానం, కర్ణాల పొడవులు సమానము. అలాగే
ప్రతి కర్ణము కూడా ప్రతి కోణము దగ్గర యాంగులర్ బైసెక్టార్ అంటే కోణ సమద్వికరణన చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది కదా, దాన్ని 45 చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ కూడా 90, ఇక్కడ 90 ఉంటుంది. ఇది 45 చేసుకుంటూ వెళ్తుంది. అంటే ప్రతి కర్ణము కూడా చతురస్రంలోని ప్రతి కర్ణము కోణ సమద్వికరణన చేస్తుంది, అలాగే లంబ సమద్వికరణన కూడా చేస్తుంది. అలాగే ఇక్కడ 90 డిగ్రీస్ కూడా ఏర్పాటు అవుతుంది. అలాగే ప్రతి కర్ణం తాలూకా పొడవు కూడా సమానంగా ఉంటుంది. ప్రతి భుజము సమానంగా ఉంటుంది. ప్రతి కోణము సమానంగా ఉంటుంది. ప్రతి కర్ణము సమానంగా ఉంటుంది. నెక్స్ట్ ఒక కర్ణమేమో 2 సర్వసమాన త్రిభుజాలుగా ఏర్పాటు చేస్తుంది. చతురస్రంలోని ఒక కర్ణం చతురస్రాన్ని 2 సర్వసమాన త్రిభుజాలుగా ముక్కలు చేస్తుంది. 2 కాంగ్రెన్సీ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ టూ డయాగోనల్స్ 2 కర్ణాలు 4 సర్వసమాన త్రిభుజాలుగా విడగొడుతుంది. 2 డయాగోనల్స్ డివైడ్స్ 4 కాంగ్రెన్సీ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుంది. ఇది చతురస్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ కర్ణం ఏదైతే ఉందో అదేంటి, AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC² అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ ఏ అయితే మనకి కర్ణం పొడవు మనకు కావాలి. ఫర్ సపోజ్ AB తాలూకు పొడవు ఏ అనుకుంటే అన్ని ఏలే అవుతాయి. అప్పుడు AC² ఈజ్ ఈక్వల్ టు కర్ణం ఎంత అవుతుంది అంటే AB². AB అంటే ఏ కదా, అంటే A² ప్లస్ BC అన్నా కూడా ఏ కదా, A² అంటే ఏమొస్తుంది 2A² వస్తుంది. A² 2A², AC². మరి కర్ణం AC ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. √2A² అంటే రూట్ అనేది 2కి వస్తుంది, A² కి కూడా వస్తుంది. అప్పుడు √2 ఇంటూ √A² అవుతుంది. మరి √2 ఇంటూ A² కి రూట్ ఉంది కదా, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, ఏ మిగులుతుంది అంటే చతురస్రంలోని కర్ణం ఏదైతే ఉందో దానికి ఫార్ములా అంటే √2A. ఇది మనకి ఫార్ములా. ఈ విధంగా చతురస్రానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొక విషయం మర్చిపోయాను. నెక్స్ట్ మనకి చతురస్రంలోని ప్రతి దాంట్లో మనం చెప్పుకున్నాం కదా, ప్రతి చతురస్రంలోని ప్రతి భుజంలోని మధ్య బిందువులను కలుపుతూ ఏర్పాటయ్యే పటం ఏంటి అంటే చతురస్రంలోని ప్రతి భుజం మధ్య బిందువులను కలుపుతూ ఏర్పాటయ్యే పటం మరలా చతురస్రమే అవుతుంది. మరలా ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే మిడిల్ పాయింట్స్ ని కలుపుతూ ఏర్పాటు చేసామో అది మరలా కూడా చతురస్రంగానే మారుతుంది. ఇందాక రాంబస్ తాలూకు మిడిల్ పాయింట్స్ ని కలిపితే ఏర్పాటు అయ్యేది రెక్టాంగిల్ అయ్యింది. మరి రెక్టాంగిల్ తాలూకు మిడిల్ పాయింట్స్ ని కలిపితే ఏర్పాటు అయ్యేది రాంబస్ అయ్యింది. ఆ రెండు ఒకదానికొకటి రివర్స్ లో ఉంటాయి. కానీ చతురస్రము స్క్వేర్ కి వచ్చేసరికి వాటి తాలూకు మిడిల్ పాయింట్స్ ని కలిపితే ఏర్పాటు అయ్యేది కూడా మళ్ళీ స్క్వేరే అవుతుంది. ఇంతవరకు మనము ప్యారలలోగ్రామ్, నెక్స్ట్ రెక్టాంగిల్, రాంబస్, స్క్వేర్, ట్రెపీజియం వాటన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. ఇందులో కామన్ గా చాలా పాయింట్స్ అనేవి మనము ఐడెంటిఫికేషన్ చేసాము. ఆ ప్రాపర్టీకి సంబంధించి ఏవి దానికి సెట్ అవుతాయి, ఏవి సెట్ అవ్వ అనేది ఈ టేబుల్ బట్టి క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనకి ప్రాపర్టీస్ అనేవి ఇటువైపు ఉన్నాయి. ఫస్ట్ ది ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజము, రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రము, రాంబస్ సమ చతుర్భుజము, స్క్వేర్ చతురస్రము. ఆ విధంగా ఇక్కడ ఇటువైపు ఉండే ప్రాపర్టీ ఏదైతే ఉందో అది దేనికి సెట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ది ఎదుటి భుజాలు సమానము సమాంతరము, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. ప్యారలలోగ్రామ్ లో కూడా అన్ని రెక్టాంగిల్ లో కూడా సేమ్ సమానము సమాంతరం, రాంబస్ లో కూడా సమానము సమాంతరమే. నెక్స్ట్ స్క్వేర్ చతురస్రంలో కూడా సమానము సమాంతరంగా ఉంటాయి భుజాలు. నెక్స్ట్ సెకండ్ ది ఎదుటి కోణాలు సమానము, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, రెక్టాంగిల్ లో ఈక్వల్, నెక్స్ట్ రాంబస్ లో ఈక్వల్, స్క్వేర్ లో కూడా ఈక్వల్. నెక్స్ట్ కర్ణాలు సమానము. మనకి ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజంలోకి వచ్చేసరికి సమాంతర చతుర్భుజం ఏ విధంగా ఉంటుంది అంటే సమాంతర చతుర్భుజం ఇవ్వండి ఇక్కడ వేస్తాను. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి
కర్ణాలు సమానం అవ్వవు అని చెప్పాను, ఎందుకంటే ఇది చిన్నది ఇది పెద్దది ఉంటుందని అన్నాను. కాబట్టి ప్యారలగ్రామ్ లో సమానం కాదు. నెక్స్ట్ రెక్టాంగిల్ లో సమానము, రాంబస్ లో మళ్ళీ సమానం కాదు. రాంబస్ ఏ విధంగా ఉంటుంది, అప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది, అన్ని భుజాలు సమానము కానీ కర్ణాలు ఒకటి చిన్నది ఉంటుంది ఒకటి పెద్దది ఉంటుంది అని చెప్పాము రాంబస్ దగ్గర. ఇవన్నీ కూడా మీరు విడివిడిగా ఒక్కొక్క దానికోసము క్లారిటీగా బాగా అర్థమైనప్పుడే ఇక్కడ ఏది అవుతుంది ఏది అవ్వదు అనేది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మనకి కర్ణాలు సమానం అనేది ప్యారలగ్రామ్ లో అవ్వదు, రెక్టాంగిల్ లో అవుతుంది, నెక్స్ట్ రాంబస్ లో అవ్వదు, నెక్స్ట్ స్క్వేర్ లో కూడా అవుతుంది. నెక్స్ట్ 4th పాయింట్, కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. కర్ణాలు ఒకదానికి ఇంకొకటి ఈక్వల్ గా 2 పార్ట్స్ అనేవి అవుతాయి అని ప్రతి దాంట్లో కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి అన్నింటిలో కూడా కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. నెక్స్ట్ 5th పాయింట్, కర్ణాల లంబ సమద్విఖండన, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఏవి డయాగోనల్స్ అని అంటున్నాడు. అన్నింటిలోనూ అవ్వదు. మనకి ప్యారలగ్రామ్ లో సమద్విఖండన బైసెక్టర్ మాత్రమే చేసుకుంటాయి కానీ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అనేవి చేసుకోదు. రెక్టాంగిల్ లో కూడా కాదు. రాంబస్ లో మనకి ఇక్కడ చూడు 2 ఈక్వల్ పార్ట్స్ అవుతూ మనకి 90 degrees రెక్టాంగిల్ లో ఇది రాంబస్ లో వస్తుంది, అలాగే స్క్వేర్ లో కూడా మనకి వస్తుంది అని చెప్పాము. కాబట్టి ఈ రెండింటిలో రాంబస్ లో అవుతుంది, స్క్వేర్ లో కూడా లంబ సమద్విఖండన, కర్ణాలు అనేవి లంబ సమద్విఖండన చేసుకుంటాయి. సమాంతర చతుర్భుజము దీర్ఘ చతురస్రంలో చేసుకోవు. నెక్స్ట్ కర్ణాలు శీర్ష కోణాలు సమద్విఖండన, యాంగులర్ బైసెక్టర్ అనేది ప్రతి యాంగిల్ దగ్గర ప్యారలగ్రామ్ సమాంతర చతుర్భుజంలో చేసుకోదు, నెక్స్ట్ రెక్టాంగిల్ దగ్గర చేసుకోదు, నెక్స్ట్ రాంబస్ దగ్గర, అలాగే చతురస్రం దగ్గర. రాంబస్ దగ్గర ఇక్కడ ఏదైతే కోణం ఉంటుందో అది మనకి ఎగ్జాక్ట్ గా 2 పార్ట్స్ గా డివైడ్ అవుతూ యాంగులర్ బైసెక్టర్ అనేది చేస్తుందని చెప్పాము కాబట్టి అది అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ కూడా మనకి యాంగులర్ బైసెక్టర్ అనేది చేస్తుంది. నెక్స్ట్ కర్ణాలు 4 సర్వసమాన త్రిభుజాలు. కర్ణాలు 4 సర్వసమాన త్రిభుజాలుగా విడగొడుతుంది అన్నాడు. ప్యారలగ్రామ్ లో అవ్వదు, మనకి రెక్టాంగిల్ లో అవుతుంది. నెక్స్ట్ రాంబస్ లో కూడా 4 సర్వసమాన భాగాలుగా అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ లో కూడా అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, ప్రతి కోణము 90 డిగ్రీలు, 90 degrees. ప్రతి కోణం ఎక్కడ ఉంటుంది, మనకి రాంబస్ లో ప్రతి కోణము 90 degrees ఉండదు, స్క్వేర్ లో ఉంటుంది, నెక్స్ట్ రెక్టాంగిల్ లో ఉంటుంది, ప్యారలగ్రామ్ సమాంతర చతుర్భుజంలో ఉండదు. ఈ విధంగా మనకి ఇటువైపు ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి, అవి వేటికి సెట్ అవుతాయి అనేది ఇటువైపు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏవైతే ఇంటూతో ఉన్నాయో అంటే ఏవైతే జరగవో వాటిని చాలా కేర్ఫుల్ గా చూసుకుంటే మనకు సరిపోద్ది. నెక్స్ట్ లాస్ట్ది చక్రీయ చతుర్భుజము, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటంటే ఒక చతుర్భుజంలోని 4 శీర్షాలు వృత్తంపై ఉంటే, వృత్తం సర్కిల్ పై ఉంటే అది మనకి చక్రీయ చతుర్భుజం అవుతుంది. చక్రీయ చతుర్భుజం అవుతుంది. మనకి ఈ విధంగా ఒక చతుర్భుజం ఉంటే అందులో 4 శీర్షాలు ఉంటాయి కదా, ఆ 4 కూడా మనకి ఒక సర్కిల్ పై ఉంటే, ఒక వృత్తంపై ఉంటే ఆ చతుర్భుజాన్ని చక్రీయ చతుర్భుజంగా పిలుస్తారు. మనకి చక్రీయ చతుర్భుజంకి వచ్చేసరికి ఫర్ సపోజ్ ABCD అనే ఒక చక్రీయ చతుర్భుజంలో ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎదురెదురు కోణాలు సంపూరకాలు. ఎదురెదురు కోణాలు సంపూరకాలు అంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఒక చతుర్భుజంలోని ఎదురెదురు కోణాలు సంపూరకాలు అయితే అది మనకి చక్రీయ చతుర్భుజంగా తయారు చేయవచ్చు. ఆ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదే మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లో ఇక్కడ B దగ్గర AB అనే భుజాన్ని పొడిగిస్తే ఇక్కడ మనకి ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ వస్తుందా లేదా అంటే ఒక బాహ్య కోణం అనేది ఏర్పాటు అవుతుంది. అప్పుడు మనకి ఈ బాహ్య కోణం అనేది దాని అంతరాభిముఖ కోణానికి సమానం. అంటే D దగ్గర ఎంత ఉంటుంది, దానికి ఆపోజిట్ లో D దగ్గర ఎంత ఉంటుందో B తాలూక బాహ్య కోణం కూడా అంతే ఉంటుందని అంటున్నాడు. అంటే చక్రీయ చతుర్భుజంలో ఒక బాహ్య కోణం
దాని అంతరాభిముఖ కోణానికి సమానము. కోణాల మొత్తానికి కాదు, కోణానికి సమానము. చక్రీయ చతుర్భుజంలోనే ఒక బాహ్య కోణము ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్, అంటే అంతరాభిముఖ కోణానికి సమానము అని అర్థం. ఇది ఈ పాయింట్. నెక్స్ట్, ఈ చక్రీయ చతుర్భుజము సైక్లిక్ క్వాడ్రాటరల్ కి సంబంధించి చాలా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవి చెప్తే ఇది కూడా చక్రీయ చతుర్భుజం కూడా కంప్లీట్ అవుతుంది. మనకి సమలంబ సమద్విబాహు, సపోజ్ సమలంబ చతుర్భుజం అనుకోండి, ట్రెపీజియం. ఈ విధంగా ట్రెపీజియం ఉందనుకోండి. ఈ ట్రెపీజియం ని మనం చక్రీయ చతుర్భుజంలో రాయగలిగితే అప్పుడు మనకి ఈ అసమాంతర సమానంగా లేనివి ఏవైతే ఉన్నాయో అవి సమానం అయిపోతాయి, అవి మనకి సమానం అవుతాయి. అప్పుడు మనకి ఈ అసమాంతరంగా ఉన్న ఈ 2 భుజాలు మనకి సమానం అయితే అప్పుడు ఇది ఏ విధంగా మారుతుంది? సమలంబ సమద్విబాహు చతుర్భుజము, అంటే ఐసోసెలస్ ట్రెపీజియం అని చెప్పాం కదా. అంటే దీన్ని బట్టి ఆ పాయింట్ ఏంటంటే, ఒక సమలంబ చతుర్భుజం చక్రీయమైతే అది సమలంబ సమద్విబాహు చతుర్భుజం అవుతుంది. అంటే ఒక సమలంబ చతుర్భుజంని చక్రీయంగా మనం తయారు చేయగలిగితే ఆ సమలంబ చతుర్భుజం ట్రెపీజియం ఏ విధంగా మారిపోద్ది? ఐసోసెలస్ ట్రెపీజియం, సమలంబ సమద్విబాహు చతుర్భుజంగా మారిపోతుంది. అదొక పాయింట్. నెక్స్ట్, సమాంతర చతుర్భుజం ప్యారలలోగ్రామ్, సమాంతర చతుర్భుజము చక్రీయమైతే అది దీర్ఘ చతురస్రంగా మారుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి. ఈ విధంగా ఒక సమాంతర చతుర్భుజం ఉంది. ఈ సమాంతర చతుర్భుజము చక్రీయం అంటే ఏంటి? అన్ని భుజాలు అన్ని శీర్షాలు కలవడమే కదా. ఇక్కడ కలవట్లేదు. అంటే మనము సర్కిల్ చేసేటప్పుడు 3 శీర్షాలు అయితే కంపల్సరీగా టచ్ అవుతాయి, కానీ 4వ శీర్షం టచ్ అవ్వదు. మరి టచ్ అవ్వాలి అంటే అక్కడ ఏదైతే సమాంతర చతుర్భుజం ప్యారలలోగ్రామ్ ఉందో దాన్ని ఈ విధంగా తెస్తే అప్పుడు అది ఏ విధంగా మారిపోతుంది? ఇలా మారిపోతుంది. అప్పుడు ఈజీగా మనం సర్కిల్ ని ఏర్పాటు చేయవచ్చు. దీన్ని బట్టి సమాంతర చతుర్భుజం అనేది చక్రీయం అయితే, అంటే సైక్లిక్ అయితే అప్పుడు ఆటోమేటిక్ గా అది రెక్టాంగిల్ గా మారుతుంది అని అర్థము. నెక్స్ట్, సమచతుర్భుజం రాంబస్ ఏదైతే ఉందో, రాంబస్ చక్రీయం అయితే అది మనకి చతురస్రంగా మారుతుంది. ఎలా మారుతుందంటే చతురస్రంగా మారుతుంది. ఫర్ సపోజ్ రాంబస్ ఈ విధంగా ఉంది. దానిలో యాంగిల్స్ ఏవైతే ఉన్నాయి, శీర్షాలు వెర్టిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుతూ గీయటం అనేది కష్టం. ఎందుకు కష్టం అంటే అవి భుజాలు సమానంగా ఉన్నా, మనకి రాంబస్ లో భుజాలు సమానంగా ఉన్న కర్ణాలు అనేవి వేరువేరుగా, అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా ఉంటుంది. కాబట్టి మనకి చక్రీయం అనేది రాంబస్ అనేది చక్రీయం అవ్వాలి అంటే అప్పుడు రాంబస్ ఏ విధంగా మారిపోద్ది? 2 కర్ణాలు 4 భుజాలు సమానమైన చతురస్రంగా మారిపోతుంది. చతురస్రం అయితే చాలా ఈజీగా చక్రీయం అనేది ఏర్పాటు అవుతుంది. కాబట్టి సమాంతర చతుర్భుజము రాంబస్ అనేది చక్రీయం అయితే, మనకి రాంబస్ అనేది చక్రీయం అయితే చతురస్రంగా మారుతుంది. ఒకవేళ ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజం అనేది చక్రీయం అయితే అప్పుడు అది దీర్ఘ చతురస్రంగా మారుతుంది. ఒకవేళ సమలంబ చతుర్భుజము ట్రెపీజియం అనేది చక్రీయం సైక్లిక్ అయితే అప్పుడు అది మనకి సమద్విబాహు సమలంబ చతుర్భుజంగా మారుతుంది. ఈ విధంగా మనకి చతుర్భుజాలకు సంబంధించి టాపిక్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ డిఎస్సి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.